ఉండి కూడా మీరు మరీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీరు చాలా చీప్ క్యారెక్టర్ అని మాకు తెలిసింది. మిమ్మల్ని రామచంద్రపురం నుంచి ప్రజలు గెంటేశారు, మెండపేట ప్రజలు కూడా బయటికి గెంటేశారు. ఈ ఓట్లతో సమాధానం చెప్పారు. అయినా మీకు బుద్ధి లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి అయిపెట్టి ఇది చేస్తున్నారు. మీకు మళ్ళీ 2029లో తగిన గుణపాఠం చెప్తాము. మీరు అప్పుడు దాకా మెండపేట వదిలి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల, దిష్టి బొమ్మలు ఉండడం వల్ల పార్టీలకి దిష్టిలు అనేది తగలవు. మాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కాపు ట్యాగ్లు వేసుకుని వచ్చి ప్రతి కుక్కకే చెప్తున్నాను, మీరు 5 రూపాయలు పేటిఎం కావాలంటే కనుక మాకు చెప్పండి. మేమే అందరం కలిపి మేము కులం ట్యాగ్ వేసుకోము, అన్ని కులాలను కలిపి ఐక్యతతో మీకు 5 రూపాయలు పేటిఎం పోగేసి నెలకింతని ముష్టి పాడేస్తాము. ఈ కాపు ట్యాగ్ వేసుకుని ఎవడన్నా రాజకీయాల్లోకి వచ్చాడంటే మా కులం అని ఒక తప్పు చేసినోడు వెనకాల కాపులు ఎప్పుడూ ఉండరు. ఇది క్లియర్ కట్ గా చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అవినీతి పరుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవ రాజకీయాలు చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక కుంభకోణ మనిషి. ఒక జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాడు, కొడుకుగా ఫెయిల్ అయ్యాడు, ఫ్రెండ్ గా ఫెయిల్ అయ్యాడు, భర్తగా ఫెయిల్ అయ్యాడు, ఆఖరికి తల్లికి కొడుకుగా చెల్లికి అన్నగా కూడా ఫెయిల్ అయిన రకం ఎవరన్నాడు అంటే ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఇంక్లూడెడ్ ప్రజలు అంత దయాదాక్షలతో 151 సీట్లు ఇచ్చినా కూడా ఆ పదవికి కూడా అర్హుడు కాదని నిరూపించుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇంక్లూడెడ్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు. మీరు పిఠాపురంలో ఉంటాలేదు, పిఠాపురం నువ్వు పులివెందులో ఇన్ని రోజులు బట్టి నుంచి ఎమ్మెల్యే కింద, ఎంపీ కింద, ఒక పార్టీ అధ్యక్షుడి కింద ఉండి నువ్వు ఇన్ని పాటలు పట్టావు కదా. ఇన్ని పాటల్లో నువ్వు పులివెందులకు చేసింది ఏంటి, చేసి కట్టింది ఏంటి? ఒక బస్ స్టాండ్ కట్టో, మళ్ళీ 3 నెలల తర్వాత వర్షం వచ్చింది, వర్షానికి కుప్ప కూలిపోయింది. ఏంటది? లడ్డూ కల్తీ చేసిన తప్పుని ఇది. దాన్ని తప్పు కప్పుపుచ్చుకోవడానికి ఒక శ్రీధర్ని బయటికి తీసుకొచ్చావు, ఒక కాపుని బయటికి తీసుకొస్తాం. ఏటి రాజకీయాలు? నీకు రాజకీయాలు చేస్తారంటే చెయ్యి. తల్లిని రాజకీయం, చెల్లి రాజకీయం, శవ రాజకీయం, మిగతా రాజకీయాలన్నీ కూడా అడ్డు పెట్టుకొని మరీ వస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇప్పటికి కూడా గుండెల్లో ప్రతి ఒక్క గుండెల్లో ఉంటాడు. అది తెలుగుదేశం అవునా, జనసేన అవునా, హైదరాబాద్ అవునా, ఇంకొక రాష్ట్రం అయినా, ఏ రాష్ట్రం అయినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఒక పేరు, ఒక బ్రాండ్ ఉంది. అటువంటి పేరుని నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. నీ వల్లే చాలా డిస్టర్బ్ అవుతుంది. నీ వెనకాల ఏం జరుగుతుందో ఫస్ట్ నువ్వు తెలుసుకో, తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో చదివి. నువ్వు విజయసాయి రెడ్డి గారి మాట ఫస్ట్ 3 మంత్స్ మీరు అందరూ కలిసి గట్టిగా ఒక ఐడియాలు తీసుకొని ఉన్న 3 మంత్స్ కూడా పార్టీ చాలా గ్రోత్కి వెళ్ళింది. అటువంటిది మీరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఒక దుర్మార్గుడిని పక్కన పెట్టుకుని, ఒక రోజా కొడాలి నాని ఇటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని మీ వైసీపీ పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అలాగే మీరు కూడా అదే కేటగిరీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీది కూడా తప్పు కాదు. మీ వెనకాల 10 కుక్కలు ఏమున్నాయో మీకు అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ర్యాబీస్ కుక్క కడితే ర్యాబీస్ వచ్చేస్తుంది. మీ చుట్టూరు ఉన్న కుక్కలు అటువంటి. ఆ కుక్కలు మీకు ఏం చెప్తున్నాయంటే ఎలాగనాలి, ఎలాగంటున్నారు. మీరు అదే మాటలు ఫాలో అయిపోతున్నారు. ఇదే జరుగుతుంది అనుకున్నారు, కానీ అక్కడ రియాలిటీ జరిగింది వేరే. ఏదో ఆ రోజా కొడాలి నాని, ఆ జక్కంపూడి రాజా, తోట తిరుమూర్తులు, వీళ్ళందరూ కూడా, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా వీళ్ళ లాభాల కోసం చెప్పుకుంటున్నారు. మీ లాభాల కోసం కాదు. వాళ్ళ మీద కేసులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఉండడం. ఇప్పుడు వాళ్ళని టీడీపీ నుంచి వచ్చిన రోజాని మీరు వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళని తిట్టారు, వీళ్ళు తిట్టారంట. మీరే ఉన్నారు ఎగ్జాంపుల్. రోజా చాలా సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, వీడియోలు ఉన్నాయి. మరి అటువంటి ఆవిడ్ని ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారు? వదిలేండి. అంబటి రాంబాబు గారు అన్నారు, వదిలేండి. వీళ్ళందరూ పార్టీలో పెట్టుకున్నారు, రాజకీయాలు పార్టీలు చెప్తారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి రోజాని కానీ, కొడాలి నాని కానీ, జక్కంపూడి గట్టి కానీ, భార్గని భరతన్ కానీ, మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, ఎవరినన్నా సరే టీడీపీలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవ్వమని ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే రాలేరు కూడా. ఎందుకంటే వాళ్ళ ఎటువంటి క్యాండిడేట్లు వేస్ట్ క్యాండిడేట్. మీరు పార్టీలో క్యాండిడేట్లు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. మీ పార్టీ కూడా కొద్దిగా కోతా కాత ఉండదు. మీరు వాళ్ళు ఉన్నంత కాలం మీరు అదా పాతంలోనే ఉంటారు. ఇది మా మాట, వాళ్ళ మాట కాదు. ఇది రోజాని అందరినీ చూసిన మాటలు. మీరు వాళ్ళ మార్చుకోలేనంత సేపు వరకు మీరు కులం ట్యాగ్ వేసి పంపితే కనుక కులాలు మాత్రం మీకు సపోర్ట్ చెయ్యవు. జోగి రమేష్ గారు కూడా బీసీ అని అది అని చెప్తున్నాను కదా. అది న్యాయం కాదన్నా. అన్న చేసిన తప్పు నువ్వునన్నా. ఇప్పుడు నన్ను, ఇప్పుడు నేను చేసిన తప్పు అంటే మా అమ్మ నాన్నను అంతే. అంతేగాని ఎక్కడో ఉన్న కాపుల్ని, ఊరంతా కాపుల్ని తిడతారంటే వంగవీటి మోహన్ రంగతో నన్ను పోలితే ఎలాగా? నేను కాపునే, వంగవీటి మోహన్ రంగతో నన్ను పోలితే ఎలాగా? గోరు కూడా సరిపోతావా? నేను కానీ అంబటి రాంబాబు గారిని కానీ సరిపోతావా? పోనీ అంబటి రాంబాబు గారి సైజు నేను కాదు, నేను అతని స్థాయి కాదు. అయినా అంబటి రాంబాబు అయినా వంగవీటి మోహన్ రంగ జోలికి వెళ్ళకూడదు. అలా పోల్చకూడదు. ఈ పేటీఎం కుక్కలు ఏం చేస్తున్నారంటే ఇది ట్యాగ్ చేయాలి. ఈ సజ్జలు ఇచ్చే ఐడీలు అన్ని కూడా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి
ఒక మెట్టి వైఎస్ఆర్సీపీ ఒక మెట్టు ఎక్కుతుంది, మొత్తం ఎక్కుతుంది అని చెప్తలేదు. ఎందుకంటే ఎవరన్నా కూడా కొన్ని వదిలేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయో కూడా తెలుసు. సజ్జలు పేయటం వల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో కూడా తెలుసు. ఎక్కడ లేదన్న పోస్టుల మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ పడదు. జరిగే పోస్టుల మీద ఇంట్రెస్ట్ పెట్టు నువ్వు. అవును నువ్వు ఇది చేస్తాను దీని గురించి అడుగు, అంతేగాని నీ కులాల గురించి కులాల ట్యాగుల గురించి దాని గురించి ఎందుకు? నీకు కావాల్సిందల్లా నీకు ఒక్కటే, ఎప్పుడన్నా జరిగేది ఒక్కటే. నీకు ఏ కులవాడన్నా సరే ఓటు ఇచ్చేటప్పుడు ఎవడన్నా సరే ఓటర్లు కూడా చెప్తున్నా, ఓటర్లు కూడా డబ్బుని చూసి వేస్తారు. దాని మీద గాంధీ తాత బొమ్మ ఉంటేనే వేస్తారు. మళ్ళీ నా బొమ్మ నీ బొమ్మ కాపులు రంగా గారి బొమ్మ కట్ట ఉంటే ఎవరు ఇచ్చినా కూడా డబ్బులు చల్లవు కూడా అయ్యి. దాని గురించి నువ్వు రంగా గారి బొమ్మ వేసి కాపులకి పంచిపెట్టినా, ఇంకొకరు బొమ్మ వేసి రెడ్లకి పంచిపెట్టినా, ఇంకొకరు బొమ్మ వేసి అంబేద్కర్ బొమ్మ వేసి ఇంకో క్యాస్ట్కి పంచిపెట్టినా, ఏ క్యాస్ట్కి పంచిపెట్టినా కూడా డబ్బులు తీసుకోరు, చల్లవు. అవునా కాదా? కానీ మీరు కుల రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, కులాల వెనకాల దేకాలనుకుంటున్నారు. ఒకప్పుడు కుల రాజకీయాలు కూడా జరిగిపోయి ఇప్పుడు కుల రాజకీయాలు జరగవు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమనుకున్నా పర్లేదు, మీకు చెప్పి అంత స్కోప్ కూడా మాకు లేదు. ఎందుకంటే మీ తాడేపల్లి ప్యాలెస్ దాకా గేట్లు దూకాలంటే నా వల్ల కాదు, పొట్ట పెద్దది అయిపోయింది. కాబట్టి నేను చెప్తున్నా, ఈ మైకుల ద్వారా మీరన్నా చూసి కొద్దిగా ఆ రోజాని వీళ్ళందరినీ కొడాలని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకోండి అంటే కూడా తిప్పుకోండి అని కాదు, తీసి డస్ట్బిన్ లో పడండి. మీరు తిన్న తర్వాత చూడండి ప్లేట్ టిష్యూ పేపర్లు తీసి ఎలా పడతారో సేమ్ వాళ్ళని కూడా తీసి పడండి. ఫస్ట్ ఆ నోటు దోలున్న క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారో మీ వైసీపీలో అడిగితేనే చెప్పేస్తారు చాలా మంది, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తారు. మీ వైసీపీలో ఉన్న పేటిఎం స్క్రాప్ చెత్త ఇంకా ఎక్కడా ఉండదు. మొత్తం ఫిల్టర్ చేసి ఒక బీజేపీ కాదు, ఒక జనసేన కాదు, ఒక తెలుగుదేశం ఇంక్లూడింగ్ కేఏపాల్ జాయిన్ చేసుకోవడం, రోజాని అంబటి రాంబాబుని కేఏపాల్ గారిని జాయిన్ చేసుకోమను. ఒక్కళ్ళు జాయిన్ చేసుకోరు. ఎందుకు జాయిన్ చేసుకోవాలి? వాళ్ళంత వరస్ట్ ఎవరు ఉండరు కాబట్టి. అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎదరికెళ్ళండి. లడ్డు కల్తీ అన్నది ఎంత నిజమో ఆ దేవుడికి తెలుసు. మీరు చేస్తున్న కుల రాజకీయం ఎంత అన్నది ఆ దేవుడికి తెలుసు. మీరు చేస్తున్న తప్పులన్నీ తెలుసు. కానీ అంబటి రాంబాబు గారికి మీరు చేసే సపోర్ట్ ఎందుకు చూడండి. మీ పార్టీ క్యాండిడేట్ కాబట్టి చెయ్యండి, తప్పు లేదు. ఎందుకంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కులాలు లాక్కొస్తే గనక చెప్పులు తీసి కొడతారు. అది